ఎస్, సినిమా వరకు చూసుకుంటే సూపర్ అన్నమాట. సూపర్ అన్నమాట. ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా క్రికెటర్ అయితే సెకండ్ హాఫ్ అంతా మనోడు కుస్తీ మామూలుగా లేదు. ఇంకా టైం ఇంకొక సంవత్సరం తీసుకున్నా ఈ సినిమా తప్పు లేదన్న. నిజంగా లేట్ అవుతుంటే బుచ్చిబాబు ఏం చేస్తాడు అనుకున్నారు కానీ ఏం చేశాడు కాదు, హనుమంతుని దింపాడు ఇంకా కుస్తీలో. నిజంగా గెటప్, నిజంగా సీన్ ప్రొమ్స్ చూస్తుంటే నిజంగా హనుమాన్ గుర్తొచ్చాడు. కొన్ని సీన్స్ ఎలా అనిపించాడు నిజంగా హనుమంతుడు వచ్చి ఫైట్ చేస్తాను అనిపించింది. నా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అంతా బ్యాట్ అయితే సెకండ్ హాఫ్ కాదు చింపేయండి. అది నిజంగా చెప్తున్నా 500 కోట్లు పక్క రికార్డ్ ఇది గుర్తుపెట్టుకోండి. క్లైమాక్స్ అయితే అది చెప్పకూడదు. క్లైమాక్స్ యాక్షన్ లెవెల్ నుంచి తిరగదీసని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అంటే ప్రతి ఒక్కడు ఒక స్టోరీని బట్టి 2 పాటలు చేస్తారు. వీడు 2 పాటలు స్టోరీని బట్టి ఒకటే పాట తీసాడు. సో ఓవరాల్ నా వరకు పక్క 500 కోట్ల సినిమా అయితే ఆ రామ్ చరణ్ కి అయితే ఆస్కర్ ఈజీగా వచ్చేస్తాను అన్న. నేను చెప్తున్నాను, పెద్ద 2 చేస్తే 3000 కోట్లు పక్క వస్తుంది. మనోడు అనౌన్స్మెంట్ చేయలేదు కానీ యాక్షన్ పార్ట్ నిజంగా సెకండ్ కుస్తీ ఫైట్ లో మనోడు యాక్షన్, మనోడు బాడీ తో నిజంగా థియేటర్ దత్తరాలు ఎక్కించేసాడు. ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. ఒక్కటి ఆయన గ్రేస్ ఏ రోజు తగ్గదు. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు మెగాస్టార్ కి పుట్టినవాడు మన రామ్ చరణ్. నిజంగా చెప్తున్నా, హనుమంతుడు రామని ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పటి నుంచి కూడా మనోడు హనుమంతుడే. కానీ రియల్ గా ఎవరో చూడలేదు కాబట్టి ఈ సినిమాలో నిజంగా ఒక హనుమంతుడిని చూస్తారు. నా వరకు చూస్తే దేవుడి సినిమా కాదు, బట్ దేవుడిని చూస్తారు సినిమాలో. నిజంగా ఒక్కొక్క షాట్ అయితే నిజంగా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ ప్రతి షాట్ మీకు హనుమంతుడు వాళ్ళు కనిపిస్తారు. అంత సాంగ్స్ వేసిన కూడా చాలా క్రేజ్ అన్న. నిజంగా ఆ సాంగ్ ఏదైతే ఉందో అదైతే సూపర్ అనమాట. నా వరకు చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. సినిమా అన్నా చూసుకో 2000 కాదు 3000 కోట్లు వస్తాయి. ఓకేనా? ఒక షాట్ ఎలా ఎంజాయ్ చేసావు థియేటర్ లో పెట్టి? ఏఆర్ రెహమాన్ పట్టుకొచ్చిండు, ఆ పోయి ఆయన పట్టుకొచ్చిండు. ఏంది అసలు బ్లాస్ట్ అయింది, ట్రైలర్ కూడా బ్లాస్ట్ అవుతుంది. ఏంద బ్రో, రామ్ చరణ్ పాన్ ఇండియా బుచ్చిబాబు సన ఇంకో పెద్ద టాప్ డైరెక్టర్ అయిపోతాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోతాడు బుచ్చిబాబు సన. మామూలు వేరియేషన్ కాదు. అటు బ్యాట్ పరంగా ఒకటి సపరేట్, ఇటు బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ సైడ్ ఇంకోటి ఉంటది. బ్యాట్ సైడ్ ఒకటి ఉంటది, ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంటది.